హే గాయ్స్, వెల్కమ్ ఎవరీవన్. దిస్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు హేమంత్ యూట్యూబ్ ఛానల్. మీ ఫోన్పే యాప్లో అయితే వేరే బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి తెలుసుకోబోతున్నారు. సో మరి ఇంకేం లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ అయితే మీరు మీ ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ కనబడిన తర్వాత మీరు ఇక్కడ టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో మీ ఫోటో ఏదైతే ఉంటుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. ప్రొఫైల్లోకి అయితే వెళ్ళాలి. సో ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్లోనైతే ఒకటి ఉంటుంది స్టార్టింగ్లోనే మీకు. సో యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులోనైతే మీకు చాలా బ్యాంక్స్ అయితే ఉంటాయి. సో మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఆ బ్యాంక్ అయితే మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ దానికి లింక్ అయి ఉన్నదా అని చెప్పేసి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయితే చేస్తుంది. సో మనకి ఫోన్ నెంబర్ అయితే వెరిఫై అయిపోయింది. సో మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ టు యాడ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని. సో మీకు సక్సెస్ఫుల్గా బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకున్నది ఫోన్పే యాప్లో అయితే. సో మీరు ఇప్పుడు దానికి పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సేమ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి పిన్ అనమాట అది. సో మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఒకటి ఆధార్ నెంబర్ బ్యాంక్తో లింక్ అయి ఉన్నది, సో దాని ద్వారా అయితే వెళ్ళొచ్చు. ఇంకోటి డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్ ఆప్షన్ ద్వారానా. సో నేను డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్ ఆప్షన్స్ ద్వారా అయితే నేను ప్రొసీడ్ అవుతాను. సో ప్రొసీడ్ అయిన తర్వాత మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. సో మీరు అక్కడ నెక్స్ట్ 6 డిజిట్ నెంబర్స్ వ్యాలిడిటీ డేట్స్ అక్కడ అయితే టైప్ చేసుకొని ఉంచుకోవాలి. సో నేను నా కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. ఓటీపీ ప్లేస్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేసేయాలి. ఇక్కడ మీరు ఒక యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాలి ఇక్కడ. సో మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈ కార్డ్ ద్వారా చేస్తున్నప్పుడు ఈ యూపీఐ పిన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఒక యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకున్నాను నా అకౌంట్కి. అయిపోయిన తర్వాత టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయాలి. సో మీరు మళ్ళీ సేమ్ అదే పిన్ అయితే టైప్ చేయాల్సి వస్తుంది ఇక్కడ సో మళ్ళీ టైప్ చేశాను. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి సెకండ్ టైం అనమాట. సో మళ్ళీ టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయాలి. టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకుంటే అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ పిన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చి. సో మీరు యూపీఐ పిన్ మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. కావాల్స్తే మీకు రీసెట్ చేయడానికి అవ్వదు అని అలాంటి ఆప్షన్ ఏం లేదు. మళ్ళీ రీసెట్ చేసుకోవాలంటే రీసెట్ చేసుకోవచ్చు యూపీఐ పిన్. సో మీరు ఇక్కడ చూసుకుంటే నా సెకండ్ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. సో మీరు ఇంకా బ్యాంక్ అకౌంట్స్ కానీ యాడ్ చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో యాడ్ చేసుకోవచ్చు ఇంత ఈజీగా అయితే. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా కానీ నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.